గుర్తు చేసుకుంటే చిరంజీవి గారు ఈ సినిమా ఎందుకు చేశారో మీకు చెప్పాలి. మేము ఆయన 2002 ఇంద్ర చేసే వరకు మెగాస్టార్ ఇమేజ్ ఒక స్టేజి, ఆ తర్వాత ఆయన ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఠాగూర్ ఇలాంటి చిత్రాలు చేసినాక ఒక కొత్త రకం ఇమేజ్ వచ్చింది ఆయనకి. అందుకని ఆయన రెండు వర్గాల ప్రేక్షకుల్ని నేను ఆనంద పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ చిత్రంలో ఉన్న 2 పాత్రలు చేశారు. ఒకటి మీరు కోరుకునే అమ్మడు లెటర్స్ కుమ్ముడు స్టైల్లో ఉంటుంది అది. రెండోది ఠాగూర్ ఇందిరా పద్ధతిలో ఉంటుంది. అంటే ఇందాక మీరు చూశారు, నీరు 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 రైతు కంట కన్నీరు అని. 10,000 కోట్ల రూపాయలు బ్యాంకు లోను తీసుకుని ఫారిన్కి పారిపోయి స్కాచ్ విస్కీ తాగుతుంటే 10,000 రూపాయల అప్పు తీర్చలేక చేలో రైతు ఎండ్రుం తాగి చచ్చిపోతున్నాడు. ఇది ధర్మమా, ఇది న్యాయమా అని ప్రశ్నించిన చిత్రం ఇది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు, పిరికి వాళ్ళు అనుకుంటున్నారేమో. రైతుకు దున్నటమే కాదు తన్నటం కూడా తెలుసు అని నిరూపించే చిత్రం ఖైదీ నెంబర్ 150. సో ఇన్ని డైలాగులు చెప్పినా ఈ చిత్రం నుంచి ఒక్కటి మాత్రం చెప్పేసి మీకు వెళ్ళిపోతా. మిగతా మెగాస్టార్ నోట్తో విందురు గాని మీకు. గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెకాయరా ఇది. నువ్వెంత చిటిక నేల మీద వెంట్రుకంత పీకి పారేస్తా. ఇవన్నీ ఒక ఎత్తు, వీటన్నిటికీ కలిపి ఒకే ఒక్క మాట చాలు. అన్నగారి 300 సినిమా మాతో రాంచుకున్నారు. కృష్ణ గారు 200 సినిమా 300 సినిమా రాంచుకున్నారు. మా 350వ సినిమా ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు తన 150వ చిత్రంగా రాంచుకున్నారు. సో ఒక్క మాటతోనే ముగిస్తున్నా, బాస్ ఈజ్ బ్యాక్, ఈజ్ బ్యాక్, 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 బ్యాక్.